వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా. ఇది ఆర్టీవీకి సంబంధించింది అనుకుంటా. నమ్మకపోతే పోవచ్చు, నమ్మండి అంటాను. నమ్మితే రక్షణ ఉంది. మాకు మా ఇంటి దేవుడు ఉన్నాడు కదా, అది ఇట్లా వచ్చిన వాళ్ళందరికి ఇట్లా చెప్పొద్దు. మీరు ఆర్డర్ చేసేకి నేను వినేదానికి అయ్యాలి. లేదు కాదు, నమ్మకం ఉంటే వాళ్ళు వింటారు కదా. నువ్వు ఇట్లా ప్రచారం చేయాలి. చెప్పాలన్నా దేవుడు ఆత్మ పాటి చెప్పు తీసుకొని కొట్టాలా, చెప్పాలా కాదు. ఎందుకు ఇట్లా బుక్ లేకపోతే కొవ్వెక్కి ఒళ్ళు అట్లా మాట్లాడతాడు. మంచిది ఏం చెప్తాను. నీ చేతులు అయ్యాలే, మీ చేతులు అయ్యాలే. అందరికీ చెప్తాను, అందరికీ చెప్తాను. బలిసి లేకపోతే వద్దు. మీరు ఎలా అర్పించేస్తూ ఉంటారు అంటే నీకు డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుని నువ్వు వినాలని ఎవరు చెప్పి మరి ఎందుకు చెప్పావు? ఎదవ సొల్లంతా వాగుతుంటే ఆటోలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఏం హక్కు? నీ హక్కు. నేను బుక్ చేసుకుంటే నువ్వు ఇట్లా ప్రార్థనలు చెప్పడం నీ హక్క? ఏం రైట్స్ అవి? రుద్దడం నీ రైట్స్? సత్యాన్ని చెప్పి ఏం సత్యం? దొంగల సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టినారు మీ రక్షణకైగా. నమ్మండి ఏంటి? నమ్మాలా? నమ్మకపోతే పోవచ్చు, నమ్మండి అంటాను. నమ్మితే రక్షణ ఉంది. మాకు మా ఇంటి దేవుడు ఉన్నాడు కదా, అది ఇట్లా వచ్చిన వాళ్ళందరికి ఇట్లా చెప్పొద్దు. మీరు ఆర్డర్ చేసేకి నేను వినేదానికి అయ్యాలి. లేదు కాదు, నమ్మకం ఉంటే వాళ్ళు వింటారు కదా. నువ్వు ఇట్లా ప్రచారం చేయాలి. వాళ్ళకి నమ్మకం ఏడిది? అడుక్కుది బతుకు తప్ప. మా దేవుడు మాకు గొప్ప. నువ్వు ఎందుకు ఇట్లా బుక్ చేసుకున్న లేకపోతే బలవంతం ఎవరు పో అంటే నువ్వు ఆటో నీది బుక్ అయింది. ఇది క్రైస్తవుల కోసం మాత్రమే, క్రైస్తవ ప్రచారం కోసం మాత్రమేనా ఆటోకి అతికించుకో. అలాంటి వాళ్ళవే యాక్సెప్ట్ చేయి. చెప్తాను, అందరికీ చెప్తాను. నువ్వెవడివి అందరికి చెప్పనీకి? లేకపోతే వద్దు. మీరు ఎలా అర్పించేస్తూ ఉంటారు అంటే నీకు డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుని నువ్వు వినాలని ఎవరు చెప్పి మరి ఎందుకు చెప్పావు? చెప్తుంటే ఎందుకు చెప్పావు? వద్దు అంటే ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఏం హక్కు? నీ హక్కు. నేను బుక్ చేసుకుంటే నువ్వు ఇట్లా ప్రార్థనలు చెప్పడం నీ హక్క? ఏం రైట్స్ అవి? రుద్దడం నీ రైట్స్? సత్యాన్ని చెప్పి ఏం సత్యం? దొంగల సత్యం. నా పిల్ల ఎవరో గానీ హ్యాట్స్ ఆఫ్ చెల్లి నీకు. ఆడ నేనుంటే మాత్రం ఆ కోపంతో వాడిని గోవించి కొట్టిన తర్వాత మాట్లాడేదాన్ని, లేకపోతే స్ట్రైట్ గా ఆటో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పెట్టేదాన్ని. అరే ఎదవా, క్రైస్తవ ప్రచారం చేయడానికే ఈ వాహనం ఉంది, మేము క్రైస్తవులను మాత్రమే పిక్ చేసుకుంటాం అని బోర్డు పెట్టుకో. మిగిలిన బుకింగ్స్ నువ్వు యాక్సెప్ట్ చేయకు. నువ్వు యాక్సెప్ట్ చేసి కూసోబెట్టి సత్యం దేవుణ్ణి నమ్మండి. మీరేంద్ర చెప్పేది? ఎంత అడుక్కు తింటారు? సిగ్గు లేదు అసలు మీకు? ఎబ్బెబ్బెబ్బెబ్బే, మీకన్నా నయం రా శానా ఈ అడక్క తినేది. దేవుడి మీద నమ్మకంతో జనాలు రావాలి. అడుక్కొని 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 ముష్టిలాగా తెచ్చుకోవద్దు. మరి ఈ ముష్టిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఎబ్బే, ఎంత దిగజారుతారా రోజు రోజుకి. మీకు బుద్ధి రాదా? ఎంత తిట్టినా కూడా, ఎంత మంది తిట్టని మీకు బుద్ధి రాదా? లేకపోతే అట్లా అడుక్కోవడం స్టార్ట్ చేయగానే బుద్ధి, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అమ్మేసుకుంటారా? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఇంతకంటే ఏమనాలో అర్థం కావట్లే. మరి మీకు మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.